సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ చెక్ ను రేవతి భర్తకు అందజేశారు. ఇది తాను నిర్వహిస్తున్న ప్రతీక్ ఫౌండేషన్ తరపున అందిస్తున్నానని, భవిష్యత్తులోనూ రేవతి భర్త భాస్కర్ కు ఏదైనా సమస్య ఉంటే తాను అండగా ఉంటానని చెప్పారు. శ్రీతేజ్ కోసం అమెరికా నుంచి మెడిసిన్స్ తెప్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. హీరోను వద్దన్నప్పటికీ థియేటర్కు వచ్చాడని, అందువల్లే ప్రమాదం జరిగిందంటూ చెప్పారు. శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. హీరో గారు ప్రొడ్యూసర్స్ 2వ తారీఖు చిక్కడపల్లి ఏసీపీ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు 3వ తారీఖు రిటర్న్గా వాళ్ళకు మీకు పర్మిషన్ లేదు, రాకూడదని చెప్పి రిటర్న్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే 4వ తారీఖు రోజు 9:30కి బెనిఫిట్ షో స్టార్ట్ అయిన తర్వాత ఆ హీరో గారు హీరోయిన్ గారు సినిమాకి రావడం, ఒకటేసారి ఆయన కాన్వాయి విత్ బౌన్సర్స్, అంటే మీకు తెలుసుగా లావున్న బౌన్సర్స్ పెట్టుకుంటారు హీరోలు, ఆయన బౌన్సర్లతో లోపలికి గేట్ తీసుకొని పోవడం, ఆ గేట్ తీయగానే వేలాది మందిగా చిక్కటిపల్లి చౌరస్తా అంటే 10-20 సినిమా థియేటర్లు ఉంటాయి, ఎప్పుడు హోటల్స్ ఉంటాయి, రష్ ఉంటుంది. ఆయనతో పాటు అందరు మీద పడడం, ఆయనపై బాల్కనీలో కూర్చోవడం, ఆ తొక్కిసలాటలో రేవతి కొడుకు కింద పడిపోవడం, ఆమె ఎమ్మడే ఆన్ ది స్పాట్లో చనిపోయిన అక్కడున్న సినిమా ప్రొడ్యూసర్ కానీ హీరో గారు కానీ ఏమాత్రం చూడుకోకుండా పోయి బాల్కనీలో వెళ్ళి సినిమా చూడడం. ఆ తర్వాత ఏసీపీ గారు వెళ్ళి మీరు వెళ్ళిపోండి సార్, బయట క్రౌడ్ బాగాలేదు, ఇంకా కంట్రోల్ అవుతలేదని చెప్పి ఏసీపీ చెప్పినా వినకపోతే డీసీపీ గారు వచ్చి గట్టిగా మందలిచ్చిన తర్వాత అయినా సరే సినిమా అయిపోయేంత వరకు ఉండి మళ్ళీ ఓపెన్ టాప్ జీప్లో వచ్చేటప్పుడు ఓపెన్ టాప్ జీప్లో చెయ్యిపుకుంటూ వచ్చిండ్రు. ఆ చెయ్యిపోయేసరికి ఎవరికైనా పిల్లలకు సినిమా హీరోలు అంటే క్రేజ్తో చూడాలనిపిస్తుంది. మళ్ళీ పోయేటప్పుడు కూడా అక్కడ రేవతి చనిపోయి ఉన్నది, కుమారుడు కోమాలకి వెళ్ళిపోయిండు, చెయ్యిపుకుంటూ హీరో వెళ్ళిపోవడం, సినిమా ప్రొడక్షన్ టీం కానీ ఎవరు కానీ అక్కడ ఎవరు పట్టించుకోకుంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకుపోవడం, అప్పటికే ఆమె చనిపోవడం, ఆ తర్వాత ఆ అబ్బాయిని కిమ్స్కి చేసుకోవడం. ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ చేతన్ గారిని అలాగే హాస్పిటల్ మేనేజ్మెంటు వారితో మాట్లాడితే ఆహారం తీసుకొని పరిస్థితుల్లో ఇక్కడ గొంతు దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేసి ఇక్కడ హోల్ చేసి దాని ద్వారా గాలి పీల్చుకుంటూ నోజ్ ద్వారా పైపుల ద్వారా ఫీడింగ్ చేస్తున్నారు. చాలా వీక్గా ఉన్నాడు అబ్బాయి. నేను ఒకటే కోరుతున్నా, ముందుగా రేవతికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అబ్బాయి కూడా కోలుకోవాలని, కోలుకుంటాడని కూడా కోలుకునే విధంగా ఆ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కోమాలోకి వెళ్లిన శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. వెంటిలేటర్ తొలగించామని, న్యూరాలజీ కండిషన్ బాగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, ఓవరాల్ గా బాగా ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు.